అన్నా క్యాంటీన్లో నాణ్యత లోపించకుండా సరైన ఆహారాన్ని అందించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నేడు ఆయన శేషయ్యమెట్టలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, టోకెన్ కౌంటర్, పరిశుభ్రత ప్రమాణాలు, లబ్ధిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్యాంటీన్కు వస్తున్న దినసరి కూలీలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సలహాలు సేకరించారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. రాజమహేంద్రవరం సహా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో మందుబాబులు నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రాత్రి గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. పోలీసులు నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, లాడ్జిలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమానులు అందుబాటులో లేని ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కదలికలను గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో 112కు, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930, మహిళల సహాయ కేంద్రం 181, బాలల సహాయం కోసం 1098, డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు 1933 నంబర్లను వినియోగించాలని సూచించారు. సీనియర్ పాత్రికేయులు, వెలుగు దినపత్రిక సంపాదకులు దేవులపల్లి రామలింగం నిన్న రాత్రి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కాకినాడకు తరలించి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఆయన సోదరుడు శర్మ తెలిపారు. రామలింగం జర్నలిజంపై ఆసక్తితో తొలుత 1985లో పత్తిపాడు నియోజకవర్గానికి ఆంధ్రభూమి ప్రతినిధిగా పనిచేశారు. ఆ సమయంలో గుర్తేడులో ఐఏఎస్ అధికారులను మావోయిస్టుల కిడ్నాప్ చేసిన ఘటనపై రహదారి మార్గం లేని మారేడుమిల్లి అడవిలోకి 26 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ప్రత్యేక కథనాలను ప్రచురించారు. ఆ తర్వాత ఉదయం పత్రికకు అమలాపురం నుంచి స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. ఆ తర్వాత వార్తా దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా, బ్యూరో చీఫ్గా భీమవరం, మహబూబ్ నగర్, విజయవాడ, రాజమహేంద్రవరంలో పనిచేసి విశేష కథనాలు రాసి ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం నుంచి గత 25 ఏళ్లుగా వెలుగు దినపత్రికను వెలువరిస్తున్నారు. రామలింగం స్వగ్రామం కిర్లంపూడి మండలం గజపతి నగరంలో రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. రామలింగం మృతి పట్ల రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్, వివిధ పాత్రికేయ సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. రాజమండ్రి, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి మధ్య గతంలో నడిచిన అన్ని రైళ్ల సేవలను పునరుద్ధరించాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ను కోరారు. విశాఖపట్నంలో మాథుర్ని కలిసిన ఎంపీ కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, నిడదవోలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కోరారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ప్రెస్, సర్కార్, రాయగడ ఎక్స్ప్రెస్లను హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల మృతదేహాల కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం ఏఈ నూకరాజు మృతదేహం లభ్యం కాగా నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ ఖాన్ కారణంగానే నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని కూడా సాదిక్ ఖాన్ విషం పెట్టి హత్య చేసినట్లు సౌజన్య రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది. తన కుమారుడు జగదీష్ రెడ్డిని సాదిక్ ఖాన్ హత్య చేశాడని భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాదిక్ ఖాన్ పై రాజమండ్రి 2 టౌన్, సర్పవరం పిఎస్లో కేసు నమోదు చేశారు. సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజమండ్రి నుంచి 2, కాకినాడ నుంచి 3 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సాదిక్ ఖాన్ కోసం ఇళ్లు, అకాడమీల వద్ద పోలీసుల నిఘా పెట్టారు. సాదిక్ ఖాన్ ఫోను ఇంటి వద్ద వదిలేసి రైల్లో పరారై వేరే వ్యక్తుల నుంచి ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులు, న్యాయవాదితో సంభాషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
ప్రజాపక్షంగా ప్రజల కోసం ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని వెల్లడించారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నేటి తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ మార్కెట్ సమీపంలోని ఫ్రీ స్కూల్ వీధిలో ఉన్న ఓ హోటల్లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశ్ పౌరులేనని అధికారులు వెల్లడించారు. వైద్య చికిత్స కోసం వారు కోల్కతాకు వచ్చినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్లోని పలువురు అతిథుల భవనంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి హోటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని బొత్స ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ బురద చల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారు. మండిపడ్డ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. గ్రూప్ 1 ఆరోపణపై ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపిస్తే మేం సిద్ధమేనన్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. డిఎస్సి అక్రమాలు అవకతవకలపై కూడా సిబిఐ విచారణకు సిద్ధపడాలని సవాల్. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడండి. ఏలూరు జలవనరుల శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. శాసన మండలి సమావేశాలు వరుసగా 2వ రోజు కూడా డిఎస్సి వివాదంతో వాడివేడిగా సాగాయి. మండలి చైర్మన్ మోషేష్ రాజు అధ్యక్షతన కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. మండలి చైర్మన్ మోషేష్ రాజు అధ్యక్షతన కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్యలోనే ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఇవ్వగా డిఎస్సి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని ఆయన ప్రశ్నించారు. వేరే ఫార్మాట్లో ప్రతిపాదన తీసుకురావాలని చైర్మన్ సూచించినప్పటికీ విపక్షం వినకపోవడంతో మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. చైర్మన్ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించడం తగదని కేశవ్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నివో సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మొదట చర్చించి ఆ తర్వాత డిఎస్సి అంశంపై మాట్లాడదామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి, వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. ఇప్పుడు చైర్ ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1 వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. వినండి, డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష.
వినండి సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా ఎల్లు. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. ఎల్ఓపి గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించినట్లనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం ఇక్కడ పెడతారు. అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో డిసైడ్ చేసి లేదు పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టే అసెంబ్లీని ఇంకో 2 రోజులు పొడిగించండి, పొడిగించండి, మాట్లాడుకుందాం. వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సీ 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసి బిఎస్సీలో మాట్లాడు. సరే నేను ఏమిచ్చామో అధ్యక్ష, జీవితంలో ఏ ఉద్యోగులు ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్లి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరవండి.
రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ డుమ్మా కొట్టారని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆయన సమావేశాలకు దూరంగా ఉన్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నిర్మాణాత్మక సూచనలు చేయాల్సింది పోయి బురద చల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబడ్డారు. రాష్ట్రంలో 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తే దానిపై అవాకులు చవాకులు పేలడం, భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను చులకనగా మాట్లాడడం సరికాదన్నారు. 7వ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 7 సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ప్రజల గురించి ఆలోచించి ఏవైనా సరే సమస్యలపై చర్చించడానికి ఎక్కడా కూడా ముందుకు రాకుండా తన స్వార్థ ప్రయోజనాలకి ఈ రాష్ట్రాన్ని బలి చేసేటట్టు, అంటే ఒక విధ్వంసం నుంచి ఒక వికాసం వైపు ప్రయాణిస్తున్న రాష్ట్రాన్ని భయభ్రాంతులను చేసి అందరికీ కూడా, అంటే ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో కూడా తెలియట్లేదు. ఈరోజు డిఎస్సి గురించి చర్చ జరుగుతుంది. ఆయన రోడ్ల మీద కూర్చుని అక్కడ ఏదో రకరకాలుగా లేనిపోని అపోహలకు గురి చేసేటట్టు 16,300 మంది టీచర్స్గా ఎంపికై, అంటే రాబోయే తరాల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల గురించి చాలా చులకనంగా ఒక అవమానకర పదజాలంతో వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి డిఎస్సిలో అందరినీ కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఉన్న డేటా అన్నిటిని కూడా క్లియర్గా పెట్టింది. గత ప్రభుత్వంలో చూస్తే జీవోలు రాత్రికి రాత్రి వచ్చి ఎక్కడా కూడా ఏ వెబ్సైట్లో కూడా కనిపించేవి కాదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇంత నిబద్ధతతో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే దాన్ని కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా, అంటే 1924 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టకుండా, టీచర్స్ లేకుండా, అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు చేస్తూ ఉంటే వీటినన్నింటినీ కూడా చూసి వారవలేకే ఇలాంటి బురద జల్లటం. అతనికి మన ప్రజల మీద గౌరవం కానీ అలాగే దేశం మీద భక్తి కానీ ఎక్కడా కూడా లేదు. ఆయన చూస్తే మొన్న ఆగస్టు 15వ తారీఖున జాతీయ జెండా ఎగరవేసి వందనం చేయడానికి కూడా ఇక్కడికి రాలేదంటే చాలా దురదృష్టకరం. మీ మీడియా ద్వారా అడుగుతున్నాను, ఎందుకు మన జాతీయ జెండాని ఎగరవేయడానికి రాలేదు? మీరందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ అంటే మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో అవుతేనే శాసనసభకి వస్తారా? అదే మీరు ఎమ్మెల్యే కింద కూడా మీ నియోజకవర్గ సమస్యలను కూడా చర్చించి ఇక్కడ వాటిని కూడా శాశ్వత పరిష్కారాలు, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా సమానంగా చర్చించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా శాసనసభలోకి రండి, మీకు ఎటువంటి అపోహలున్నా ఏమున్నా చర్చిద్దాం, మీరు ఏమైనా సరే సలహాలు ఇచ్చి మంచిదైతే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఈరోజు చెప్పడం. అలాగే మనకి అంటే ఈ రోజును చూస్తే అతను చాలా దారుణంగా, అంటే ఎవరైతే నేరస్తులు ఉంటారో అక్రమాలు చేస్తారో అలాగే వాళ్ళు వివిధ రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని చూడటానికి అయితే త్వరగా, అంటే ఎక్కడున్నా సరే దాని నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా ఎంతో బలాన్ని చేకూర్చే విధంగా, అంటే రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేసేటట్టుగా ఆయన చేస్తున్నారు తప్ప మన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తిని మనం 5 సంవత్సరాలు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అవమానంగా ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుందని. గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తే సిబిఐ విచారణ జరిపినా సరే తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఎస్సిలో జరిగిన అక్రమాలు అవకతవకలపై కూడా సిబిఐ విచారణ జరిపేందుకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.
ఎవరు తప్పు చేసినా తప్పే కాబట్టి ప్రభుత్వం విచారణ నివేదిక మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిఎస్సి అయినా గ్రూప్ 1 అయినా ఏ నియామక పరీక్షలో అవకతవకలు జరిగినా దోషులను శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరగడమే అంతిమ లక్ష్యమని లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2025 డిఎస్సికి సంబంధించి నిరుద్యోగులు యువత ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా పరీక్ష జరిగినటువంటి విధానం పైన నియామకాలు జరిగినటువంటి తీరుపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని, ఎందుకంటే సమాజానికి విద్యా బుద్ధులు నేర్పగలిగినటువంటి ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా పేపర్ లీకేజీ దగ్గర నుంచి నియామకాల వరకు కూడా అడుగడుగునా కూడా అవినీతి రాజ్యమేలినటువంటి పరిస్థితులు, వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి పక్షపాత వైఖరితో ఈ ప్రభుత్వం ముందుకు సాగినటువంటి వైనం గురించి పదే పదే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనటువంటి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా బయట నుండి ప్రదర్శనగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి వెళ్తాం, అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వటం, ఆ వాయిదా తీర్మానం పైన చర్చించాలని సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసీలు ప్రయత్నం చేస్తే అర్ధంతరంగా సభని వాయిదా వేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఈ పక్కుంటే ఆ పక్క శాసనసభలో మంత్రి లోకేష్ గారు డిఎస్సి మీద ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదో బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఎగ్జామ్ను మేము నిర్వహించామని చెబుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధించినటువంటి ప్రశ్నలకి కూడా ఆయన సమాధానం చెబుతూ అడ్డంగా దొరికినటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, డిఎస్సికి సంబంధించి ఈ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా నిర్వహించినటువంటి పరీక్షలకి డిఎస్సి కన్వీనర్ ఒకళ్ళు ఉంటారు, ఎస్సీఈఆర్టీకి సంబంధించి డైరెక్టర్ మరొకళ్ళు ఉంటారు. కానీ డిఎస్సికి సంబంధించినటువంటి కన్వీనర్ లేకుండానే ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తో ఈ పరీక్షల ప్రక్రియ యావత్తు కూడా ముందు కొనసాగించారు. ఇది తప్పు, ఈ విధానం ఎక్కడా కూడా లేదని చెప్తే ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తోనే ఎగ్జామ్ నిర్వహించాం, ఏ చట్టంలో ఎప్పుడు కూడా నిర్వహించకూడదని చెప్పలేదు కదా అనే మాట మాట్లాడినటువంటి మాట. ప్రభుత్వాలకి ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేయడానికి కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాలను అవలంబిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కడా కూడా డిఎస్సి కన్వీనర్ ఉండకూడదని ఏ చట్టం కూడా చెప్పలేదు కదా. ఈ పక్క కదా ఆ పక్క రెండో పక్క ఆలోచన చేసినప్పుడు, కానీ ఆయన మాటల్లోనే డిఎస్సి కన్వీనర్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహించామనే మాట చెప్పినటువంటి మాట. మరొకటి, ఎందుకంటే మేము పదే పదే చెప్తా ఉన్నాం పేపర్ లీకేజ్ అయ్యిందనేది. ఎందుకంటే ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ పనిచేస్తున్నటువంటి నవీన్ కి జిల్లా టాపర్ గా ర్యాంక్ వచ్చినటువంటి, ఆ జిల్లా టాపర్ గా ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ కి ఉద్యోగం ఇవ్వాలా. ఆ ఉద్యోగం ఇవ్వకపోవటానికి కూడా కారణం ఎందుకంటే ఆ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చెప్పినటువంటి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడాలని, వరి పంట సాగుకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని జనవనరుల శాఖ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉప పర్యవేక్షక ఇంజనీర్ పి ధనంజయ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలోని పెద్దపాడు, ఏలూరు, దెందులూరు మండలాల కృష్ణా డెల్టా ఆయకట్టకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉందన్నారు. రైతులు వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయని, వరి నాట్లు వేసుకునే అవకాశం లేక, మరో పంట వేసే పరిస్థితి లేక
అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా కృష్ణా డెల్టా ఆయకట్టకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. దెందులూరు అట్లాగే పెదపాడు మండలాలకు సంబంధించిన కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి అట్లాగే గోదావరి నిండా నీళ్లున్నా సరే మరి కృష్ణా డెల్టాకు మళ్లించే ప్రయత్నం జరగట్లేదు. గతంలో గోదావరి మెయిన్ కెనాల్ నుండే పౌనంగి పొంత ద్వారా గోదావరి నీళ్లు ఏలూరు రూరల్ మండలానికి ఇచ్చారు. అట్లాగే తూర్పులాకుల దగ్గర పంపులు పెట్టి తోడి కృష్ణా కెనాల్కి మళ్లించి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. చివరికి తేలప్రోలు అట్లాగే ఇతర ప్రాంతాలకు కూడా కృష్ణాకి డెల్టాకి గోదావరి నీళ్లు పంపించారు. మరి ఇట్లాంటి అనుభవాలు ఉండి కూడా మరి ఈ సంవత్సరం కృష్ణా డెల్టాని ఎందుకు ఎండబెడతా ఉన్నారో బీళ్లుగా మారుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం చాలా అనాలోచితంగా వ్యవహరిస్తూ ఉన్నది. మరి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇవాళ జలాశయాల్లో నీళ్లు లేవు, కృష్ణాలో గోదావరి డెల్టాలో తప్ప ఇంకెక్కడ కూడా ఉరి పంట వేస్తే రైతులు నష్టపోతారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే ఏలూరు మండలం జిల్లాకు సంబంధించి ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టు ఏదైతే ఉందో దీనికి మాత్రం గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి గోదావరి జలాలు పెద్ద ఎత్తున మేము కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పేసి గొప్పగా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఆచారంలో ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పట్టిసీమ నుంచి వాటర్ డైవర్షన్ చేయడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. రెండోది గోదావరి మెయిన్ కెనాల్ నుంచి 7,000 క్యూసెక్కులు నీళ్లు వదిలితే అది శివారు ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరి టైలాండ్గా ఉన్న ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న అటు గోదావరి డెల్టా ఇబ్బంది పడుతూ ఉంది, అట్లా కృష్ణా డెల్టాకు నీళ్ళు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి కెనాల్స్ బాగోపోతే అవి బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులు తప్ప రైతులు కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టాలో శివారు ప్రాంతంగా ఉన్న ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలానికి సంబంధించిన కృష్ణా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చి పంటల సాగుకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈరోజు ఇరిగేషన్ ఎస్సీ గారిని కలవడం కోసం వచ్చాం. వారికి అది ఇక్కడ ఉన్న అధికారులకు వినతిపత్రం కూడా ఇచ్చాం, గతంలో కూడా ఇచ్చాం. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రిప్లై రైతాంగానికి రావడం లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం శంకవరం గ్రామం వద్ద పోలీసుల వాహనాలు ప్రమాదానికి గురైన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ప్రమాదానికి గురైన కారులో గంజాయి, మద్యం, బీరు బాటిళ్లు లభించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఘటనపై సిట్ ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. చంద్రబాబు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎస్ఐలు నడుపుతున్న కారులో గంజాయి మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అద్దంకి కాన్స్టిట్యుయెన్సీలో శంకవర్పాడు అనే గ్రామంలో ఇద్దరు బల్లికుర ఎస్ఐ నాగరాజు గారు, సంతమాగులు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు ఇద్దరు డ్రైవ్ చేస్తున్న కారులో, ఒక తెల్ల కారు, ఐ థింక్ షిఫ్ట్ డిజైర్ అనుకుంటా, ఆ కారులో ఎప్పుడూ లేని విధంగా పోలీసులు ఇద్దరు సిఐలు డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ గురి చేసి దానిలో ఒక పెద్ద మూట గంజాయి మూట, మాదక ద్రవ్యాలు, అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్స్ ప్లస్ లిక్కరు ప్లస్ బీర్ బాటిల్ కొన్ని క్యాన్స్ కూడా బీర్ క్యాన్స్ ఓపెన్ చేసి డ్రైవర్ సీట్ కింద కూడా కప్పులు, గ్లాసులు, మద్య బాటిల్స్ కూడా ఉండేసి వీడియోలు రాష్ట్రం మొత్తం హల్చల్ చేస్తున్నాయి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్లస్ హోమ్ మినిస్టర్ గారు గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేసి రోజు మీడియాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇద్దరు ఎస్ఐలు డ్రైవ్ చేస్తున్న కారుల్లో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గంజాయి లీగల్ గంజాయా, ఇల్లీగల్ గంజాయా? మీకు లీగల్ గంజాయి అయితే మీరు ఏ కేసులో పట్టుబడిన గంజాయిని మీ కారులో ఉంది. గంజాయి పట్టుబడి ఉంటే, ఏదన్నా కేసులో గంజాయి పట్టుబడి ఉంటే మీరు ఆ కేసు ఎఫ్ఐఆర్ కానీ కోర్టు పెట్టిన దాఖలాలు కేసులే ఉన్నాయా? సో ఇటువంటి కేసులు లేనప్పుడు, పట్టుబడింది కానప్పుడు మీ దగ్గర మీకు ఈ గంజాయి ఎవరు సప్లై చేశారు? ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కన్సిడర్ చేసేది ఇల్లీగల్ గంజాయినే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అఫిషియల్గా మీరు పట్టుకోవాలంటే ఓకే, మీరు పట్టుకోలేదు కదా. మీకు ఆ డిఎస్పీ గారు కొన్ని పోలీసులు ఒక కట్టుకథ సృష్టించి రోడ్డు మీద దొరికేసింది, మేము జాగ్రత్తగా మూట తీసుకొచ్చేసి డిక్కీలో పెట్టుకున్నామని చెప్పారు. ఆ డిక్కీలో పెట్టుకుని మీరు యాక్సిడెంట్ చేసిన తర్వాత, ఆ గ్రామస్తులందరూ మీరు ఆటోని యాక్సిడెంట్ చేసిన తర్వాత, మద్యం దాగి ఆటోని యాక్సిడెంట్ చేసి బైక్ యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ పోలీసుల బిహేవియర్ బాగలేదు, మందు దాగున్నారని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ చుట్టుపక్కల డిక్కీ ఓపెన్ చేసే దొరికింది. మీ ప్రకారం మీరు ఓపెన్ చేసి మీరు చెప్పలేదుగా, మీరు పలానా కేసులో దొరికిందని చెప్పేసి గంజాయి చెప్పలేదు కదా.
అక్కడ స్వయానా గ్రామస్తులు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో వాళ్ళు పట్టుబడితే మీరు చేశారు. అసలు ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు, మీరు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారు? మీరు అఫిషియల్గా డ్యూటీలో ఉన్నారా, అన్అఫిషియల్ డ్యూటీలో ఉన్నారా? ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ చుట్టుపక్కల ప్రజలు చెప్పడం ప్రకారం బల్లికురవ మండలంలోని గంగమ్మ తల్లి గుడి దగ్గర చాలా మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఒక పార్టీ చేసుకొని, ఆ పార్టీ చేసుకున్న తర్వాత ఈ మార్గ మధ్యలో మళ్ళీ ఎవరి ప్రాంతానికి వాళ్ళు పోతున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ గ్రామస్తులు కానీ చూసిన వాళ్ళు కానీ చెప్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధం లేన, ఆ కానిస్టేబుల్ సంబంధం లేన సిఐ గురజాలకు సంబంధించిన వ్యక్తి మురళి ఎందుకు వచ్చాడు అంటే 100% మీరు ఆ ప్రాంతంలో ఒక పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నారు. అది ప్రూఫ్ కనిపిస్తుంది కదా. మీరు ప్రూఫ్లు మీకు కావాలంటే మీరు గవర్నమెంట్ మీ దగ్గరే ఉంది కదా, గూగుల్ టేక్అవుట్ చేయండి, సెల్ టవర్స్ మొత్తం తీయండి. మీరు పార్టీ సెలబ్రేషన్ చేసుకొని తప్పదాగి ఒక ఆటోని యాక్సిడెంట్ చేసి, ఒక బైక్ని యాక్సిడెంట్ చేసి, నలుగురిని ఇబ్బంది పెట్టేసి వాళ్ళందరూ ఫ్రాక్చర్లు అయ్యి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం ఒక బైక్ని వెంబడిస్తుంటే మా గంజాయి దొరికిందని చెప్పేసి కట్టు కదా ఉడలించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ గవర్నమెంట్లో మీ పోలీస్ వ్యవస్థ నానా రకాలుగా అరాచకాలు చేస్తుంది. మేము అప్పటికి తట్టుకో ఉన్నాం. మీ అరాచకాలతో పాటు ఈ గంజాయి అయింది, మీరే సమాధానం చెప్తారు? హోమ్ మినిస్టర్ అనిత గారు మీరేం సమాధానం చెప్తారు? మీరు స్వయానా ఇద్దరు ఎస్ఐలు ఉన్న బండిలోనే దొరికింది. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు, కనీస బాధ్యత మీకు లేదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. ఒక సిట్ వేయండి, ప్రతిదానికి సిట్ వేస్తారు కదా, దీనికి కూడా ఒక ఇద్దరు ఎస్ఐల మీద కానీ అక్కడ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ మొత్తం మీద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రత్యేకంగా రావడం జరిగింది. ఎందుకంటే స్వామివారి ఆశీర్వాదంతో మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి గారితో చేతుల మీదుగా ప్రారంభోత్సవమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ వచ్చి మంచి 3 లక్షల మంది జనాభాతో సభ జరిగింది. సోమవారం కృపతో, సోమవారం ఆశీర్వాదంతో ఈరోజు జిఎంఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. దానికి ఈరోజుకు రాకపోకలు కూడా, అంటే మనకి యాక్టివిటీస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందుకు సోమవారం దర్శనానికి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇక్కడ తిరుపతి నుంచి నేరుగా మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సోమవారం ప్రసాదం తీసుకొని ఇక్కడ ఉన్న వారికి అందరికి ఇవ్వడానికి. అలాగే సోమవారం ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సకాలంలో అనుకున్న కంటే ముందుగా ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఒక మణిహారం. ఆంధ్రప్రదేశ్లో ఒక పిపిపి మోడల్ కింద తొలి ప్రాజెక్టుగా అది పూర్తయింది. ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన మా ప్రాంతానికి, మా విజయనగరం పార్లమెంట్ పరిధిలో మాకు అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. భవిష్యత్తులో కూడా మేము ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతో ఇది అభివృద్ధి జరుగుతుంది. అందుకు మేము మనస్ఫూర్తిగా ఈరోజు సోమవారిని థ్యాంక్స్ చెప్పుకున్న సోమవారికి ఉత్తరాంధ్ర ప్రజానీకం తరఫున, ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున. ఇంకా భవిష్యత్తులో కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంకా శ్రీకారం అయింది. భవిష్యత్తులో కూడా మంచి నాందిగా అవుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవుతున్నాం. ల్యాండ్ అయ్యి అక్కడ ఏర్పాట్లు చూసుకొని ఈరోజు ప్రయాణికులతో అంతా కలిసి ఉండి మళ్ళీ మేము చేస్తున్నాం. సోమవారికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకోవడానికి రావడం జరిగిందని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని బొత్స ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ బురద చల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారు. మండిపడ్డ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు.
గ్రూప్ 1 ఆరోపణపై ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపిస్తే మేం సిద్ధమేనన్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. డిఎస్సి అక్రమాలు అవకతవకలపై కూడా సిబిఐ విచారణకు సిద్ధపడాలని సవాల్. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడండి. ఏలూరు జలవనరుల శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.